యామిని గురించి కొంచెం చెప్పు బ్రదర్. కిరణ్ కుమార్ మాట్లాడదాం బ్రదర్ ఈరోజు. ఓకే బ్రదర్, టాపిక్ ఏంటంటే రెండు. ఒకటి, భారతదేశ ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. అందులో తిరుమలకి ఏదైతే వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం జరిగింది. దానికి గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాల్సిన బాధ్యత ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెళ్ళాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్టు మాట వాస్తవం అన్నమాట. కాబట్టి దాని గురించి జరిగినటువంటి పరిణామం కానీ, లేకపోతే ఒక వంకరమూతి ఆంటీ మాట్లాడినటువంటి మాటల గురించి కానీ మాట్లాడదాం. వంకరమూతి అక్క మాట్లాడిన మాటల గురించి కూడా మాట్లాడాలి. దయచేసి ఒక్క నిమిషం మన వాళ్ళందరూ లైవ్లోకి రంగానే మాట్లాడదాం. రవీంద్ర, హాయ్ రవీంద్ర. విజయరెడ్డి గారు బాగున్నాం బ్రదర్. ఇంతియాజ్ గారు హాయ్ బ్రదర్. వాసు గారు జై 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 నాని అండి, వెరీ గుడ్ బ్రదర్. జుబేర్ అహ్మద్ గారు హాయ్ బ్రదర్. రెడ్డి గారు హాయ్ బ్రదర్. యామిని ఎక్కువ చేస్తుంది బ్రో. ఆమె ఎక్కువే చేస్తుంది బ్రదర్, తక్కువ ఎందుకు చేస్తుంది? ఎక్కువ పేమెంట్ ఇస్తే ఎక్కువే చేస్తారు, తక్కువ చేయరు కదా బ్రదర్. దయచేసి లైవ్ని మన గ్రూప్లన్నీ షేర్ చేయండి, ఎఫ్బీ గ్రూప్లో షేర్ చేసి మన లైవ్లోకి ఇన్వైట్ చేయండి. నేను టాపిక్లోకి వెళ్తాను. విషయం ఏంటంటే, ఫస్ట్ మనం భారత ప్రధాని ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి సందర్భంలో ఈనాడు టీడీపీ వాళ్ళు కానీ, అసలు అవగాహన లేనటువంటి జనసేన పిల్లకాయలు కానీ చేసేటువంటి ప్రేలాపనల గురించి మాట్లాడదాం ఫస్ట్. తర్వాత యామిని గారి గురించి, ఈ రెండు టాపిక్ల గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఇదేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భారత ప్రధాని రిసీవ్ చేసుకోవడం కోసం తిరుమల రేణిగుంట విమానాశ్రయానికి వెళ్ళిన సందర్భంలో గౌరవప్రదంగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా రూమ్లోకి వెళ్ళి చాటుగా వెళ్ళి కాళ్ళేం పట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు. వయసు రీత్యా తన తండ్రి వయసు ఉన్నటువంటి భారత ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీని గౌరవప్రదంగా ఆశీర్వాదం తీసుకునేటువంటి సందర్భంగా ఆయన ప్రయత్నించడం జరిగింది. దానిని అసందర్భంగా చేసేసి కావాలని దాంట్లో రాజకీయంగా లబ్ధి పొందేసి అవతల వాళ్ళ మీద మొహాల మీద రంగులేసేసి దాంతో రాజకీయంగా బతికేయాలనుకుంటే బతికేయండి. దానివల్ల ఏమైనా ఒరిగేదేమైనా ఉంటే మాకేం పోయేదేం లేదు. ఎందుకంటే మీలాగా ముసుగులో చిదంబరం సంకనాకేటువంటి అలాంటి దరిద్రపు అలవాట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వానికి కానీ, నాయకత్వం నడిపించే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అంత కర్మ పట్టలేదు. గౌరవం అనేది తెలుసుకోండి. ఏంటంటే మొన్నటికి మొన్న రామ్నాథ్ కోవింద్ గారు, మన రాష్ట్రపతి అయినటువంటి భారతదేశ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు ఆశీర్వాదం తీసుకున్నప్పుడు ఇలాగే మాట్లాడారు. వయసు రీత్యా వాళ్ళ వయసు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఏంటి, తప్పేంటి? ఆశీర్వాదం తీసుకున్న తప్పుందా? సమకాలీన వయసులో ఏమన్నా అలా ఆశీర్వాదం తీసుకుంటే ఇదేంట్రా అనొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు వయసులో ఉన్నాడు కాబట్టి ఆశీర్వాదం తీసుకోవాలంటే తప్పేంటి? మీ బాధ ఏంటి చెప్పమంటారా? అలా అనుకుంటే లోకేష్ బాబు గారు మోడీ గారు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కాళ్ళు ముక్కించలేదా? ఎందుకు ముక్కించాడు అలా? ఓ అది వేరు. చంద్రబాబు నాయుడు కొడుకు కాబట్టి ఆయన ముక్కేటువంటి అర్హత కానీ అవన్నీ ఉంటాయి. ఆ రోజు మీకు వయసు అవన్నీ గుర్తురాలా, కేవలం వాళ్ళ కొడుకు కాబట్టి ఆశీర్వాదం తీసుకోవచ్చు, అంతకుమించి ఏం లేవు. ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేద్దామా, ఎప్పుడెప్పుడు జగన్ గారి మీద నిందలేసి దాని మీద రాజకీయాలు చేసేసి లబ్ధి పొందుదామని చూస్తున్నటువంటి మీలాంటి నీచ నికృష్ట పనులు చేసేటువంటి వ్యక్తులకి జనాలు దగ్గరికి చేర్చుకోరు బ్రదర్, ఇలాంటి నీచి రాజకీయాలు చేస్తే. అయినా నాకు అర్థం కాదండి, టీడీపీ ఒక పక్క ఇలాంటి పనులు చేస్తుందంటే పెద్ద ఆశ్చర్యం లేదు. అసలు జనాల్లో లేని జనసేన పార్టీలో పిల్లకాయలు కూడా ఇదేందో నాకు అర్థం కాదు. జగన్ గారు కాళ్ళు పట్టుకున్నారు, జగన్ గారు మోడీ దగ్గరికి వెళ్ళారు, జగన్ గారు కేసుల కోసం ఇదయ్యారు. కడుపుకు అన్నం అంటే మొన్నే కదరా, 10 రోజుల క్రితమే కదా మీ మొహాన్ని ఊశారు ప్రజలు, మీ నాయకుడు మొహాన్ని ఊశారు, మీ మొహాన్ని ఊశారు. అయినా సిగ్గురాల. సిగ్గు అనేది ఉంటే ప్రజలకు విలువ ఇవ్వాలి. విలువ ఇవ్వకుండా ఇలాగాని చేస్తే అది ఏమవుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా నోటికొచ్చినట్టు ఇష్టానుసారంగా ఎలా పడితే అలా మాట్లాడితే ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆల్రెడీ చెల్లించుకున్నారు, చాలా భయంకరమైన మూల్యాన్ని చెల్లించుకున్నారు, ఇంకా మూల్యాన్ని చెల్లించుకోవాల్సి తప్పదు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఇది అసందర్భమైన మాట. దాని తర్వాత మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ గారు ఏందో ఒక మాట మాట్లాడారు, దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. దీని గురించి దీంట్లో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైతే భారత ప్రధాని గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకున్నారు, కేసుల కోసం లొంగిపోతున్నారు, ఇదేనా మీరు సాధిస్తానన్నది, ఇదేనా కేంద్రం మెడలు వంచడం అంటే పోయి మోడీ గారి దగ్గరికి వెళ్ళగానే మెడకాయలు పట్టుకుని ఉంచేయడం కాదు కదా. ఇదేనా వంచడం? 5 సంవత్సరాలుగా మీరేం ఉంచారు? మరి అయితే వాళ్ళ సంఖ నాగారు కదా, వాళ్ళు కలిసి మరి మీరు కేంద్ర మంత్రిగా కొనసాగారు. మరి ఏం పీకారు? మీరేం పీకిందేం లేదు కదా. మరి పీకలేనప్పుడు మూసుకొని మూల కూర్చోవాలి. కానీ ఎందుకండి ఈ సోది మాటలు?
ఎందుకండి ఈ గాలి మాటలు? ఎందుకండి ఇలా నోటుకు వచ్చిన దుబారా మాటలు మాట్లాడేస్తారు? నాకు అర్థం కాదు. అనవసరమైన మాటలు మాట్లాడేటప్పుడు మనమేం పీకేమని ఆలోచించుకోవాలి. 5 సంవత్సరాలుగా అటు కేంద్ర ప్రభుత్వం కలిసి ఉన్నటువంటి మీరు, అక్కడ కేంద్ర మంత్రులుగా కొనసాగిన మీరు ప్రత్యేక హోదా సాధించకుండా, ఏం మన బైఫర్కేషన్ యాక్ట్ ఉన్న ఒక్క హక్కును సాధించుకోకుండా మోడీ భజన చేసేసి మోడీ దగ్గర కాళ్ళు ఉంకొని చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాడు. కాబట్టి ఇలాంటి దుస్థితి పట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు తన వయసు రీత్యా తండ్రి వయసులో ఉన్నటువంటి వ్యక్తిగా మొదటిసారి తను ప్రధానమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు కాబట్టి గౌరవప్రదంగా వయసు రీత్యా ఆశీర్వాదం తీసుకోవడం తప్పేంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు చాలామంది కాళ్ళు పట్టుకున్నాడు కదా, మరి పవన్ కళ్యాణ్ అంతా తప్పు పడుతున్నారు అభిమానులందరూ. అంటే మీకు నచ్చని వ్యక్తి కాళ్ళు పట్టుకుంటే మీకు అవమానం. మీరు మాయావతి కాళ్ళు పట్టుకున్నారు, మరి పవన్ కళ్యాణ్ గారు, మరి అది తప్పు కాదు. అవినీతిలో కూరుకుపోయినటువంటి మాయావతి కాళ్ళు పట్టుకుంటే మీకు మకిలి పట్టదా, అది చాలా పవిత్రంగా కనపడింది. కానీ మోడీ గారి కాళ్ళు ఆశీర్వాదం తీసుకోవడానికి ప్రయత్నిస్తే దాంట్లో మీకు తప్పు కనపడింది. ఇదే పడదు మీకు. ఎందుకంటే జగన్ గారి ఎదుగుదల చూసి, జగన్ గారికి ప్రధానమంత్రి ఇచ్చేటువంటి విలువను చూసి తట్టుకోలేక ఓర్వలేక కడుపు మండి కడుపు రగిలి మీరు చేసేటువంటి అసత్య ప్రచారాలని ప్రజలు గమనిస్తున్నారు, ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. మీరు ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేసినా ప్రజలకి విషయాలు తెలుసు, ప్రజలకి నిజాలు తెలుసు. కాబట్టి ఎలాంటి పనులు చేసినా, ఎలాంటి నీచానికి దిగజారినా మాకు దాని పట్ల అవగాహన ఉంది. మాకు రాష్ట్రంలో జగన్ గారి మీద నమ్మకం ఉంది. జగన్ గారు ఏది చేసినా, ఒకవేళ నిజంగా నేను చెప్తున్నాను, గర్వంగా చెప్తున్నాను, నిజంగా రాష్ట్రం కోసం తను కాళ్ళు పట్టుకోవడం కాదు, ఎంతటి పని చేయడానికైనా సిద్ధమే. నిజంగా మీరు ఆ రకంగా మాట్లాడినా కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ప్రయోజనం చేయకుండా ప్రాణాలు ఇస్తాడండి, ప్రాణాలు ఇచ్చేస్తాడు. ఎదవది కాళ్ళు పట్టుకోవడం ఏంది? నిజంగా రాష్ట్రానికి మేలు జరుగుతుందిరా ఇక్కడ తగ్గాలంటే తగ్గుతాడు. మా నాయకుడు తగ్గుతాడు, ప్రజలకు మంచిదయ్యేదానికి తన వంతు అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మీలాగా అహంకారాలతో కళ్ళు మూసుకుపోయి కళ్ళు నెత్తికెచ్చేసి పౌరుషం ఉన్న వ్యక్తుల్లాగా బయటకు ప్రదర్శించి వెనకపోయి కాళ్ళు నాకే టైపు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో ప్రజలకి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీ ఏందో ప్రజలకి తెలుసు. దాని గురించి మీరు మార్కులు వేయాల్సిన అవసరం లేదు. అటు పిల్లన డాష్ గారు కానీ, ఇటు ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు కానీ. ఇది అయిపోతే సెకండ్ ఏంటంటే యామిని సాధినేని గారి గురించి మాట్లాడాలి. ఈయన మనిషి అని అనుకుంటే మనం మనుషులం కాదే, మేబీ అది కడుపు అది అన్నం కూడా తప్పు అంటారో ఏమంటారు నాకు తెలియదు. ఆమె కడుపుకు అన్నం తింటుందో గడ్డి తింటుందో. అమ్మ యామిని సాధినేని నువ్వు తెలుసుకమ్మా, నోరిచ్చాడు కదా దేవుడని అడ్డగోలుగా పెద్ద మేధావిని ముద్రేసుకొని నోటుకొచ్చిన గబ్బు మాటలన్నీ మాట్లాడితే ఎంతకాలం నిన్ను చూస్తూ సైలెంట్గా ఊరుకో. నువ్వు నిజంగా మనిషివైతే నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు మాట్లాడిన దాని విలువ దాన్ని గమనించు. నోరు ఎలా పడితే అలా పోస్టులు పెట్టే వీడు వాడు అని పెడితే చెప్పు తెగిపోద్ది నీకు. చెప్పు మామూలు చెప్పు కాదు, నీకు పేరాగాని చెప్పు తెగిపోద్ది నీకు. నువ్వేనా పెద్ద బోడి పెద్ద పుడింగిలా మాట్లాడుతున్నావు. నువ్వేదో రాష్ట్రం కోసం ప్రాణాలు వదిలినట్టు వేరే నారివేనా నువ్వేమన్నా? 24 గంటల రాజకీయ లబ్ధి కోసం అక్కడ పోయి గొడవలు ఇక్కడ పోయి గొడవలు చెప్పి వర్గాన్ని రెచ్చగొట్టి దాని పరంగా రాజకీయంగా ఎదగాలని ప్రయత్నించేటువంటి నీలాంటి వాళ్ళు కూడా జగన్ గారి గురించి వాడు వీడు అని మాట్లాడుతున్నారంటే మీలాంటి వాళ్ళు మనుషులేనా? ఆదరించి దగ్గర తీసిన చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మన వర్గానికి అన్యాయం జరిగింది ఫ్లెగ్గార్డులు పట్టుకొని రచ్చగొట్టండి గొడవలు చేయండి అని చెప్పి మీ వాళ్ళని ఉసుగొల్పి రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రయత్నించిన నువ్వు కూడా జగన్ గారి గురించి మాట్లాడుతున్నావంటే నాకు అర్థం కావట్లేదు. అసలు నీ బతుకేంటి, నీ చరిత్ర ఏంటి, నీ కాల్ సెంటర్ పరిస్థితి ఏంటి, కాల్ సెంటర్ నువ్వు చేసిన భోగోతాలు ఏంటి, ఇవన్నీ మాట్లాడితే ఒక ఆడపిల్లగా నీ భవిష్యత్తు బాగుండదు. కాబట్టి నోరు మూసుకొని ఉన్నావు. నీ చరిత్ర మొత్తం తీసి పెట్టామంటే చెమటలు పడతాయి నీకు, చెమటలు పడతాయి నీకు. నీ బతుకేంటి, ఒకప్పుడు నువ్వు చేసినటువంటి రాచకార్యాలేంటి, ఇవన్నీ మాట్లాడటం అంత సబబు కాదు. కాబట్టి సైలెంట్గా ఉంటున్నాం. సగటు ఆడపిల్లగా ఆ సగటు ఏమంటారు చూడు, ఒక చెల్లెలుగా కానీ ఒక అక్కగా కానీ ఒక మహిళని గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి సైలెంట్గా ఉంటున్నాం. నువ్వు నీకున్నటువంటి అసెట్ ఏంటంటే నేను మహిళని కాబట్టి మహిళల మీద ఎవరైనా పెడితే చూడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మహిళల మీద ఎలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు. నువ్వు ఒక మహిళ అయి ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎలా గౌరవించాలో నేర్పించుకోలేకపోతున్నావు. నువ్వు నాకు అర్థం కావట్లేదు. నువ్వు మనిషివని ఎలా అవుతున్నావు నాకు అర్థం కాదు. ఏంటంటే మీ పార్టీలో ఇవేనా మీకు నేర్పించిన విలువలు? ఇలాంటి మాటలు మాట్లాడితే నీకు నెలకు ఎంత ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఎంత ఇస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇస్తున్నారు? చిల్లర మాటలు మాట్లాడుకో, చిల్లర మనిషిలా బిహేవియర్ చేయకు, చిల్లర మాటలు చిల్లర బిహేవియర్ మానుకో. ఇప్పటికైనా రాజకీయ పరిపక్వత. మన ఇంటర్వ్యూలో చెప్తున్నావు నాకు మాట్లాడగలను, నాకు తెలివి ఉంది, నాకు తెలివితేటలు ఉన్నాయి, కిలోలు ఉన్నాయి, నేను ఆ దేశం తిరిగాను ఈ దేశం తిరిగాను అంటే ఎందుకు తిరిగావు?
నీకు తెలివి ఉందని నువ్వు మార్కులు వేసుకోకమ్మా. నీకై నువ్వే మార్కులు వేసుకొని, నీకై నువ్వే చప్పట్లు కొట్టుకొని, నీకై నువ్వే పొగిడేసుకొని సరిపోదు. నీ గురించి పక్కన ప్రజలు అనాలి, అయ్యో పర్లేదే యామిని సాదరి నేను చాలా మంచిగా మాట్లాడుతుంది, నిజాయితీగా ఉంది, వాళ్ళు అనాలి. నీకు నువ్వు అనుకోకూడదు. నేను బాగా మాట్లాడతాను అంటే నేను కూడా బాగానే మాట్లాడతాను, కానీ నేను బాగా మాట్లాడి సరిపోతున్నాను. నేను మాట్లాడితే 10 తప్పులు ఉంటాయి, 10 తప్పులు ఉంటాయి, పనికిరాం కదా. కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడేసి, ఎలా పడితే అలా నీ పౌరుషాలను ప్రదర్శించడానికి సరైన వేదిక కాదు. పైగా నీలాంటి వాళ్ళు నేను నాకు అర్థం కాదు. ఒకటి చెప్పక్క, నువ్వు 3 సంవత్సరాల కింద కాల్ సెంటర్లో 3,000కు ఉద్యోగం చేస్తా, ఈరోజు 3 కోట్ల రూపాయలు పెట్టి 2 కార్లు కొనున్నావే, ఎలా వచ్చాయి డబ్బులు అవి నీకు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా, లోకేష్ బాబు గారు ఇచ్చారు? మాకు చెప్పాలి నువ్వు. ఎందుకంటే నువ్వు నీతులు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. 3 సంవత్సరాల క్రితం 3,000కి జాబ్ చేస్తున్నావు నువ్వు, ఈరోజు 3 కోట్లు పెట్టి కార్లు 2 ఆడుతున్నావు నీ ఇంట్లో. ఏడు వచ్చాయి? ఎక్కడ కొట్టేసావయి? ఎలా వచ్చాయి? ఏ రకంగా ఎవరిని ముంచావు? ఎవడు కొంపలు ఆచావు నువ్వు? ఎవడు కొంపలు కూల్చి సంపాదించావు నువ్వు? నీ బతుకేందో మా తెలీదా? నీ చరిత్ర ఏంటో మా తెలీదా? నువ్వా మాట్లాడేది? ఒక ఆడవాళ్ళ జీవితాల గురించి మాట్లాడేటువంటి నీచ సంస్కృతి మా పార్టీకి లేదు కాబట్టి ఈరోజు నువ్వు బతికిపో. నువ్వే బాధపడేంత చరిత్ర ఉంది నీకు. కాబట్టి అనవసరంగా గెలుక్కొని, అనవసరంగా నీ విలువను పోగొట్టుకొని, తర్వాత వైఎస్ఆర్సీపీలో వాళ్ళందరూ మా మీద ఎలా అంటున్నారు అలా అంటున్నారని చెప్పి నువ్వు ఎలా అంటే అలా పిచ్చి ప్రేలాపన చేయకు. నువ్వు పెద్ద శిరోమణిలాగా, నువ్వేదో పెద్ద మంచి వ్యక్తిలాగా, మొన్నటిదాకా నీ అధికారం ఉందని అడ్డగోలుగా కేసులు పెట్టేసి నువ్వు ఎస్పీల ముందు, డిఎస్పీల ముందు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బ్రదర్ దయచేసి ఎవరు కాల్ చేయొద్దండి, కాల్ చేయొద్దు ప్లీజ్ బ్రదర్, ఎవరు కాల్ చేయొద్దు. మీరు కాల్ చేస్తే లైవ్ కట్ అయిపోతుంది. దయచేసి ఎవరు కాల్ చేయొద్దండి. ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే, మీరు మాట్లాడేదంటూ ఈ జనసేన కార్యకర్తలు మీరు కూడా రాజకీయాలు మాట్లాడుతుంటారు. జనసేన కార్యకర్తలు కూడా రాజకీయాలు మాట్లాడిన నవ్వు వస్తుంది నిజంగా. జనసేన వాళ్ళు కూడా కార్యకర్తలు కూడా రాజకీయాల గురించి 5% ఓటింగ్ రాని మీరు కూడా రాజకీయాల గురించి మాట్లాడితే ఏం మాట్లాడాలరా? నడిపించే నాయకుడికే నడవలేక పనుకోబెట్టారు ప్రజలు. మీరు వచ్చి విలువల గురించి, విశ్వసనీయతల గురించి, ప్రజలు గెలిపించిన నాయకుడు వేరే నాయకుడి యొక్క కాళ్ళు పట్టుకుంటున్నారు, మన విలువ పోయింది, ఆంధ్రప్రదేశ్ పరువు పోయింది, మీరా మాట్లాడేదిరా? అవినీతి కేసుల్లో పూర్తిగా నిరూపించబడినటువంటి వ్యక్తి, అంటే ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు చాలామంది ఉంటారేమో, కానీ నిరూపించబడినటువంటి వ్యక్తి కాళ్ళు పట్టుకొని ఆమెను పైకెత్తి కూర్చోబెట్టిన మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోకపోతే జగన్ గారిని వ్యతిరేకించి జగన్ గారి గురించి దుష్ప్రచారాలు చేస్తున్నారంటే మీరేంటో, మీ బతుకులేంటో ఏడా అర్థమవుతున్నాయి? రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దొరుకుతాడా? ఎలాగైనా నిందిద్దామా? దాని మీద రెచ్చగొట్టేసి రాజకీయంగా లబ్ధి పొందేసి మేము తోపులు, మేము తురుములు అని చెప్పి మేము నిరూపించుకోవాలా? అంతేగా మీ ప్రయత్నాలు అవేగా. బరే మీరు ఎన్ని చేసినా అటున్నటువంటి పిల్లనా డాష్ గాళ్ళు ఎన్ని చేసినా, ఇటున్నటువంటి టీడీపీ వాళ్ళు ఎన్ని చేసినా ఊడేది ఏమీ లేదు. ఎందుకంటే ప్రజలకి తెలుసు నిజాలు ఏంటని, ప్రజలకి తెలుసు వాస్తవాలు ఏంటని. కాబట్టి దీంట్లో కూడా రాజకీయాలు అంటే అవతల వ్యక్తి, పెద్ద వ్యక్తి, వయసులు తండ్రి వయసులో ఉన్న వ్యక్తి యొక్క ఆశీర్వాదం తీసుకునే దాంట్లో కూడా రాజకీయాలను ఎత్తుకొని రాజకీయం చేస్తున్నటువంటి మీ బుద్ధిని ప్రజలు గ్రహించారు. మీ బుద్ధికి సమాధానం మళ్ళీ ప్రజలు చెప్తారు. ఓకేనా? ఇంకొకటి చెప్పాలి బ్రదర్, ఏదో పవన్ కళ్యాణ్ గారు, నేను ఒక వీడియో చూశాను నిన్న, నన్ను ఓడించడానికి 150 కోట్లు పెట్టారు భీమవరంలో. అందరూ ఇదయ్యారు. నేను ఓడిన ప్రజల్లోనే, దాంట్లో ప్రజల్లోనే, అది ప్రజల్లోనే, ఇది ప్రజలు, నేను తెగ ప్రజలు అంటున్నారు. నిన్ను ఓడిపించడానికి 150 కోట్లు పెట్టారని నువ్వు అంటున్నావు. మీ కార్యకర్త, మీ పార్టీలో ఉండేటువంటి ఒక మహిళ, మీ భీమవరంలో ఉండేటువంటి మీ పార్టీ మహిళ, భీమవరంలో మీ వాళ్ళు డబ్బులు పంచారని మీ కార్యకర్త చెప్పింది. సిగ్గు లేదా? కనుక్కోవా నువ్వు? ముందు తెలుసుకో. నీ కార్యకర్తలే నిజాలు చెప్తుంటే కాదు మేము 0 బడ్జెట్ పాలిటిక్స్ చేసాం, నీకై నువ్వు మార్కు లేదు. ఇదే చెప్పేది. మీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే మీరే క్వశ్చన్ చెప్పుకొని, మీరే ఆన్సర్ చెప్పుకొని, మీరే చప్పట్లు కొట్టుకొని, మీరే తోపులని మీరే బిరుదులు చేసుకొని సరిపోదు కదా. అందుకనే కదా మీ బతుకులు ఇలా తయారయ్యాయి. మీరు ప్రజల్లోకి వెళ్లకుండా ప్రజలే మీ గురించి ఏదో తాపత్రయపడుతున్నట్టుగా మీరు ఫీల్ అయిపోతున్నారు అంతే. విషయం ఏంటంటే ప్రజలు మిమ్మల్ని మర్చిపోయారు, పక్కన పెట్టేశారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రజలే మాకు ప్రాణం, ప్రజల కోసం ఇది, ప్రజలు ఓడించిన ఇదించిన అది ఇది ఇన్ని కబుర్లు వద్దండి. మీరు ఉండండి, ఇప్పుడే కదా స్టార్టింగ్, ఇంకా 5 ఏళ్ళు ఉంది. నువ్వు ఎంత మాత్రం ఉంటావో, ఎంత మాత్రం చేస్తావో చూడమా. ఇలాగే అన్నావు 2014లో పెట్టినప్పుడు, నేను ప్రజల కోసం ప్రశ్నించడానికే అన్నావు. ప్రశ్నించడానికి 4 సంవత్సరాలు బట్టి 4 సంవత్సరాలు 4 సినిమాలు చేసుకుని తర్వాత వచ్చావు. ఇప్పుడు కూడా ఇలాగే 4 సంవత్సరాలు ఇంటికాడ ఫామ్ హౌస్లో కూర్చుంటా, మళ్ళీ లాస్ట్ 2 సంవత్సరాలు 1 సంవత్సరం ముందు వస్తావు. నేను ఇది, నువ్వు ఇది అని చెప్పి 4 అరుపులు అర్థం మళ్ళీ పోతాం. ఇది కాదు పాలిటిక్స్ అంటే. ముందు
పార్టీలో ఉన్న కార్యకర్తలు ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణలో అలవాటు చేయి. నోటికి వచ్చినట్టు అడ్డగోలు మాటలతో అడ్డగోలు వ్యవహారాలతో పోతే ఖచ్చితంగా ఇప్పటికి కాదు కదా, ఇంకొక 100 జన్మలు ఎత్తినా కూడా మీకు అనేది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ రావు. మీకు ఖచ్చితంగా రాలేదు కూడా, నా దగ్గర రాదు కూడా ఎప్పటికీ. కాబట్టి విమర్శలను పక్కన పెట్టి దయచేసి కాస్త బుద్ధి పెంచుకోమని విన్నవిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి. మీ కార్యకర్తలకు కూడా తెలుసుకోవాలి అది. అలాగే సాధినేని గారి మళ్ళీ చెప్తున్నా, యామిని సాధినేని కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు స్పృహతో మెలకువతో మాట్లాడు. ఎలా పడితే అలా నోటికి వచ్చిన పోస్టింగ్లు పెట్టేసి నోటికి వచ్చిన రాతలు రాసేస్తే ఖచ్చితంగా నేనందరూ మీ పార్టీలో కార్యకర్తలను అభినందించి మీకు మేడలు మిద్దెలు కడతారని ఆశపడొద్దు. ఎందుకంటే ఇలాగే ఇప్పుడు నువ్వు నీ చరిత్ర తీస్తావు, తొందర ఎందుకు? నీ చరిత్ర తీస్తావు, నీ బతుకేంటో తీస్తావు, నువ్వు ఎలాంటి దగులుబాజీ పనులు చేసావు అన్నీ చేస్తావు, ఎంతమందిని మోసం చేసావో, ఎంతమంది జీవితాలను సంకనాకి స్థాయికి వచ్చావు ఇవన్నీ మాకు తెలుసు. కంపెనీలు పెట్టి కంపెనీల్లో ఎంతోమంది చేత సంకనాకించి వాళ్ళ జీవితాలను నాశనం చేసావు, ఇవన్నీ మాకు తెలియకుండా లేదు. కాకపోతే పెద్ద వ్యక్తులు అండదండలు పెట్టుకొని వాళ్ళ జీవితాలు నాకు ఇచ్చినా కూడా వాళ్ళ జీవితాలు సంకనాగిపోయినా కూడా వాళ్ళకి ఏం న్యాయం చేయకుండా ఈరోజు ఈరోజు బయటకు వచ్చి నీతులు నియమాలు చెప్తుంటే మాకు నవ్వు వస్తుంది నిజంగా. కాబట్టి నీ బతుకేందో ముందు చూడు. నాకు ఒకటే ఆన్సర్ కావాలా. 3 సంవత్సరాల క్రితం 3,000 జీతానికి కాల్ సెంటర్లో పనిచేసే యామిని సాధినేని ఈరోజు 3 కోట్ల కార్లు, అంటే 3 కోట్ల కార్లు విలువ ఉన్నటువంటి 2-3 కార్లు పడుతుందంటే ఆమె ఎలా సంపాదించింది? చంద్రబాబు నాయుడు ఇచ్చారా, లోకేష్ బాబు గారు ఇచ్చారా, లేకపోతే ఇంకే బాబు ఇచ్చాడు? ఎవడిస్తే సంపాదించి పెట్టింది ఆమె. కాబట్టి ఆమె కూడా మాట్లాడడం, దాన్ని ఏమనాలో కూడా అర్థం కాదు. దీని గురించి హెవీగా స్పందించడం కూడా అనవసరమే. కానీ ఏంటంటే ఎవడు అనల్లే, దీన్ని ఎవరన్నా కూడా సైలెంట్ అయిపోతారని అనుకుంటున్నారేమో. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త చాలా యాక్టివ్గానే ఉన్నాడు, చాలా స్పృహతోనే ఉన్నాడు. కాబట్టి కాస్త ఆలోచించి మాట్లాడండి. ఆలోచించకుండా అనాలోచితంగా నోటికొచ్చినటువంటి దుర్భాషలాడినా, నోటికొచ్చిన పోస్టింగ్లు పెట్టినా స్పందించడమే కాదు, దానికి తగ్గ ప్రతిఫలం కూడా మీరు చెల్లించుకోక తప్పదని గుర్తుపెట్టుకొని మెలగండి అని చెప్పి వినయపూర్వకంగా తెలియజేసుకుంటూ, మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల వల్ల కాస్త యాక్టివ్గా ఉండండి, కాస్త బాధ్యతతో అందరం ముందుకు వెళ్దాం. ఖచ్చితంగా రాబోయే కాలం జగనన్నకు అండదండగా నిలబాల్సిన బాధ్యత మన పైన ఉంది. చూస్తున్నాం కదా, ఒక పక్క టీడీపీ, ఒక పక్క జనసేన, ఒక పక్క ఎవరెవరో వచ్చేసి జగన్ గారి మీద ఎన్ని రకాలుగా నిందలేసేసి ఎప్పుడు దొరకతాడా, ఎప్పుడు నిందిద్దామా, ఎప్పుడు దొరకతాడా, రాజకీయంగా ఎప్పుడు జగన్ గారిని తొక్కేద్దామని చెప్పి ఇంతమంది ప్రయత్నిస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాం. కాబట్టి వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి కార్యకర్త జగన్ గారికి అండదండలు ఎల్లకాలం అందిస్తూనే ఉండాలి. ఎప్పుడు జగన్ గారి కోసం మన వంతు ప్రయత్నంగా కష్టపడుతున్నానని తెలియజేస్తూ, జై జగన్, జై వైఎస్ఆర్సీపీ, జోహార్ వైఎస్ఆర్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.